హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ముందుగా అయితే నేను ఒక గాజు బౌల్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత 2 గుప్పిళ్ళు అయితే నేను రాళ్ళ ఉప్పునైతే తీసుకున్నానండి. ఈ విధంగా రాళ్ళ ఉప్పుని తీసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే కంఫర్ట్ అనేది మనం కంపల్సరీగా వాడుతూనే ఉంటాం కదండి. మనము ఒక రూ. 3 కంఫర్ట్ ప్యాకెట్ అనేది ఈ విధంగా ఒక ప్యాకెట్ వేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే మనము మసాలా వాడేటప్పుడు ఇలాంటి లవంగాలైతే మనము వాడుతూ ఉంటాం కదండీ. వాడేటప్పుడు చూడండి, ఇక్కడ ఒక 4, 5 లవంగాలు తీసుకొని మనము దీంట్లో అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టిన తర్వాత మన ఇంట్లో అయితే ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకుంటుంటామో, మనకి మంచి ఫ్రెష్‌గా మన స్మెల్ అనేది మన ఇంట్లో మంచి స్మెల్ రావడానికైతే ఎలాంటి పర్ఫ్యూమ్స్ అయితే మనము కొనకుండా ఇలాంటివైతే చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ మన ఇంటినైతే చాలా నీట్‌గా, చాలా అందంగా, అదేవిధంగా మంచి సువాసన తుంచేటట్టుగా మనం ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు. మన ఇంట్లోనే కాదండి, మన బాత్రూమ్స్‌లో అయినా సరే, హాల్‌లో అయినా సరే, కిచెన్‌లో అయినా సరే మనం ఈ విధంగా ట్రై చేయొచ్చు. మీరు కూడా ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. మరొక టిప్‌లోకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక ఆనియన్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నానండి. చూడండి, మనము ప్రతి కర్రీస్‌లోకైతే ఆనియన్ అనేది కట్ చేసుకుంటుంటాం కదండీ. మనము గారెలు వేసుకోవటానికైనా ఆనియన్స్ అనేది ఎక్కువగా కట్ చేసుకుంటూ ఉంటాం. కర్రీస్‌లోకైనా సరే ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదండీ. ఆ విధంగా మనము ఎక్కువగా కట్ చేసినప్పుడు మన చేతులనేది ఆనియన్ స్మెల్ అనేది అదే విధంగా వస్తూనే ఉంటుందండి. ఎంతసేపయినా సరే మన ఆనియన్ స్మెల్ అనేది అదే విధంగా వస్తూ ఉంటుంది. ఆ విధంగా రాకుండా ఉండడానికైతే ఈరోజైతే చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, ఈ విధంగా మనము ఆనియన్సే కాదండి కట్ చేసినప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలనేది మనం పొట్టు తీస్తూ ఉంటాం కదండీ. అది కూడా మనకి అదే విధంగా స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది కదండీ. అలాంటిగా రాకుండా ఉండడానికైతే ఈ టిప్ చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన ఇంట్లో మనమైతే ప్రతిసారి అనేది టీ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ. టీ పెట్టుకున్నప్పుడు టీ పౌడర్ అనేది ఈ విధంగా వస్తుంది కదండీ. వచ్చినప్పుడు మనం వేస్ట్ అనేది ఇది పడేస్తూ ఉంటాం కదండీ. అలా పడేయకుండా మనము ఒక బౌల్‌లో కానీ, ఇలాంటి కప్పులు మన పనికిరావని పడేస్తూ ఉంటాం కప్పులో. అలాంటి కప్పుల్లో కానీ మనం ఈ విధంగా స్టోర్ చేసుకొని మనము ఈ విధంగా మన చేతులు స్మెల్ వచ్చినప్పుడైతే మనం ఈ విధంగా చేతులకి రబ్ చేసుకోవటం వల్ల ఆనియన్ స్మెల్ కానీ, వెల్లుల్లిపాయల స్మెల్ కానీ ఏది కూడా రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్‌ఫుల్‌గా పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు చేతులు మనకి హ్యాండ్ చేసి వాష్ చేసిన తర్వాత చూడండి, మనకి ఎంత స్మెల్ అనేది రాకుండా అస్సలు చాలా మంచి యూస్‌ఫుల్‌గా అయితే పనిచేస్తుంది ఈ టిప్ అయితే. మీరు కూడా ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇక మరొక టిప్‌లోకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఇయర్ రింగ్స్ అనేది తీసుకుంటున్నాను. మనము ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళినా, పార్టీస్‌కి వెళ్ళినా కానీ మనము ఎక్కువగా హెవీగా ఉండే జ్యువెలరీస్ అనేది వాడుతూ ఉంటాం కదండీ. అలా వాడేటప్పుడు మన చెవులనేది సాగిపోయినప్పుడు మనకి కమ్మలు పెట్టుకున్నా కానీ మనకి ఎంతో హీనంగా అయితే కనబడుతూ ఉంటుంది. మనకి జారిపోయి మన ఫేస్ అనేది చాలా డల్‌గా అయితే కనబడుతూ ఉంటుంది కదండీ. అలా ఉండకుండా ఉండడానికి టిప్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి ఇలాంటి షీట్ అయితే మనము బట్టలు తెచ్చుకునేటప్పుడు కొత్త బట్టలు అలాంటి వాటిల్లో అయితే ఇవి వస్తూ ఉంటాయి కదండీ. అలా వచ్చినప్పుడు ఇది వేస్ట్ అని పడేయకుండా మనకి పక్కన పెట్టుకోవడం వల్ల మనకి కావాల్సినప్పుడు మనమైతే దీన్నైతే రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ అయితే చూడండి, నేను ఎంత ఇయర్ రింగ్స్ మనకి ఎంత పైన మనకి చూడండి కమ్మ పెట్టేటప్పుడు ఎంత వెడల్పు ఉందనేసి చూసుకొని దానికి తగ్గట్టుగా మనం అనేది ఈ షీట్ అనేది కొంచెం కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం చూడండి, ముందుగా అయితే ఇయర్ రింగ్ పెట్టేసిన తర్వాత దాని వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండీ. ఆ బ్యాక్ సైడ్ అయితే ఈ షీట్ పెట్టుకొని మనము వెనకాల స్క్రూ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల మన చెవుకు అనేది కమ్మ స్టిఫ్‌గా అయితే నిలబడుతుందండి. చెవు అనేది జారిపోకుండా ఉండడానికి ఈ విధంగా చిన్న టిప్ అయితే బాగా యూస్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఇక మరొక టిప్‌లోకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను జెండు బామ్ డబ్బాలైతే తీసుకున్నానండి. మనము ఇదంతా అయిపోయిన తర్వాత ఈ జెండు బామ్ డబ్బానే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండీ. అలా పడేయకుండా మనమైతే వీటిని ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే మనం ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు 1, 2 రోజులైతే ఊరికి వెళ్తూ ఉంటాము. ఇదే విధంగా వెళ్ళినప్పుడు మనం ఈ విధంగా అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్యాగ్ కూడా మనకి లగేజ్ అనేది ఎక్కువగా అవుతుంది. మనం ఇవి పెట్టడానికి కూడా, స్టోర్ చేసుకోవడానికి కూడా మన బ్యాగ్ అనేది కంఫర్ట్‌గా ఉండదు కదండీ. అలా లేనప్పుడు చూడండి, ఈ విధంగా చిన్న చిన్న బాక్సెస్ అనేది తీసేసుకొని చూడండి, జెండు బామ్ బాక్సెస్ నీట్‌గా వాష్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలండి. అయిపోయిన వెంటనే. అయిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఒక దాంట్లో కుంకుమ, మరొక దాంట్లో అయితే నేను ఈ విధంగా స్టిక్కర్స్ అనేది మనకి ఎన్ని పడతాయి అనుకుంటామో అన్ని స్టిక్కర్స్ అనేది ఈ విధంగా బాక్స్‌లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా దీంట్లో చూడండి, నేనైతే పౌడర్ కూడా వేసుకుంటున్నాను.
మనకి మీరైతే ఇంట్లో ఏవైతే వాడతారో, ఎలాంటి క్రీమ్స్ వాడతారో, ఎలాంటి పౌడర్స్ అయితే వాడతారో, మనకి ఎలాంటివి కావాలనుకుంటామో అలాంటివైతే మనం ఇలాంటి బాక్సెస్ అయితే ఎన్ని బాక్సెస్ కావాలనుకుంటామో అన్ని బాక్సెస్ అయితే స్టోర్ చేసుకొని మనం ఈ విధంగా అయితే మనకి ఏ విధంగా క్రీమ్స్ కావాలనుకుంటామో అన్నీ కూడా ఈ విధంగా స్టోర్ చేసుకొని మనము ఊరికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా అయితే తీసుకొని వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ నేనైతే అలోవెరా జెల్ అనేది కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత లాస్ట్‌కొచ్చేసి చూడండి ఇక్కడ విక్స్ డబ్బా ఉంటుంది కదండీ! పిల్లలకి వాడుతూ ఉంటాము. అది కూడా వాడేసిన తర్వాత నేను నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఒక్కొక్కసారి మన ఫేస్ అనేది చాలా డల్‌గా మనకి ట్యాన్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదండీ! ఊరికి వెళ్ళినప్పుడు. మనకి ఎమర్జెంట్‌గా ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం ట్యాన్ ప్యాక్ కూడా దీంట్లో వేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చండి చూడండి. ఈ విధంగా చూడండి మనకి ఎంతో స్పేస్ కూడా పట్టదండి మనకి ఇది స్టోర్ చేసుకొని మన బ్యాగ్‌లో పెట్టుకోవడానికి. చూడండి ఈ బాక్సెస్ మీద మనకి తొందరగా మనకి దేంట్లో ఏదుందనేసి వెనక సైడ్ అయితే ఈ విధంగా రాసుకోవాలండి. చూడండి దీంట్లో కుంకుమ, ఒక దాంట్లో స్టిక్కర్స్, అదే విధంగా మరొక దాంట్లో అలోవెరా జెల్, మరొక దాంట్లో పౌడర్ అనేసి ఈ విధంగా నేనైతే కంఫర్ట్‌గా అయితే రాసుకుంటున్నాను. మనం ప్రతిసారి వెతుక్కొని మూతలు తీసుకొని కింద పడేసుకోవడం కన్నా కూడా ఈ విధంగా మనం రాసి పెట్టుకోవటం వల్ల మనకి దేంట్లో ఏదైతే ఉందో అనేది ఈజీగా అయితే గుర్తుపట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనము దేంట్లో అయితే ఏవేవి ఉన్నాయని ఈ విధంగా రాసుకొనైతే పక్కన పెట్టుకోవాలి. మనం ఊరికి వెళ్ళేటప్పుడు చూడండి మనం ఇంట్లో అయితే బాక్సెస్ అయితే ఉంటాయి కదండీ! జ్యువెల్లరీ పెట్టుకునే బాక్సెస్ అనేది ఉంటాయి కదా! ఈ విధంగా బాక్స్‌లో మనం చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి నేనిక్కడ మనం ఎన్ని బాక్సెస్ అయితే రెడీ చేసుకున్నామో అన్ని బాక్సెస్ అయితే దీంట్లో పెట్టుకొని మన హ్యాండ్ బ్యాగ్‌లో అయితే పెట్టుకుంటే మనకి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. బ్యాగ్‌లో అయినా సరే మనం శారీస్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం కదండీ! ఆ శారీస్ ఫోల్డ్స్‌లో అయినా సరే మనం ఈ విధంగా బాక్స్‌లో అనేది పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా పడుతుంది. చూడండి ఇలా పౌడర్ డబ్బాలు పెట్టుకోవాలంటే చాలా కంఫర్ట్‌గా ఉండదు కదండీ! కంఫర్ట్‌గా లేనప్పుడు చూడండి చిన్న చిన్న బాక్సెస్‌లో మనం ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకి చాలా స్పేస్ అనేది ఎక్కువగా మిగులుతుంది. అదే విధంగా మనకి చాలా కంఫర్ట్‌గా కూడా ఉంటుందని ప్రతిసారి ఊరికి వెళ్ళేటప్పుడు మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి మంచిగా యూజ్‌ఫుల్‌గా అయితే పనిచేస్తాయి. పనికిరావు అనే వాటితో మనం ఈ విధంగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. రేపు మరొక విడత మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.